హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఆర్కే బీచ్కి వెళ్తున్నామండి. లెఫ్ట్ సైడు రైట్ సైడు మొక్కలతో ఎంత అందంగా ఉన్నదో చూసారు కదా, చాలా నీట్గా ఉందండి. పచ్చదనం అంతా కనిపిస్తుంది. ఇక్కడ రోడ్డు మధ్యలో అయితే మొక్కలకి మధ్యలోని విద్యుత్ స్తంభాలు అయితే ఉన్నాయండి. ఆ విద్యుత్ స్తంభాలకి కరెంట్ అయితే చుట్టారు. నైట్ టైంలో వెలుగుతాయి, చాలా అందంగా కనపడుతుంది. ఇక్కడ లొకేషన్ అవుతేనే ఇక్కడ అయితే బస్ స్టాప్ ఉందండి. మనం ఎంతో దూరంలో లేవండి, లొకేషన్కి అయితే వచ్చేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండి, చాలా అందంగా కనపడుతుంది బీచ్ అయితేనే. ఇక్కడ అయితే కార్లు పార్కింగ్, బైక్ పార్కింగ్, చెట్లు అయితే ఎంత అందంగా డెకరేషన్ చేశారు చూడండి. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ నుంచి చాలా లొకేషన్ చాలా అయితే బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీతో ఎవరు వచ్చినా సరే మనకున్న బాధలు కూడా మర్చిపోతాం. మనం కూడా చిన్నపిల్లలు అయిపోవచ్చు, అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనసుకు హాయిగా ఉంటుంది. ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ కూడా చేస్తున్నారండి. ఇక్కడ కూడా ఆర్కే బీచ్కి వెళ్ళే దారి. ఇక్కడ కార్లు పార్కింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ అయితే ఏదో టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే మనకి షాపులండి, అన్నీ ఐస్ క్రీమ్ షాపులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ షాపులు. ఇక్కడ నుంచి బైకులు పార్కింగ్, బైకులు పక్క పెట్టేసి మనం అయితే కిందకి దిగి చూసుకుందాం అన్నీ. చాలా బాగుంది కదండి. ఇక్కడికి లవర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా వస్తారండి. చిన్నపిల్లలు అయితే ఈవినింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు అయితే వస్తుంటారు, వాళ్ళు గ్రూపులుగా మాట్లాడుకుంటారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణం. ఇక్కడ అయితే కొండలకు కూడా డ్రాయింగ్లు వేసారండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డ్రాయింగ్లు అయితే అండి. చాలా అందంగా ఉన్నాయి పెయింట్లు అయితే. నైట్ టైం అయితే అక్కడ లైట్లు కూడా వేసిపోతాయి. ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదండి, మనం దానికి వెళ్దామని ఫోటోలు దిగామండి. ఫోటోలు అయితే తీసుకున్నాం, కిందకైతే దిగి లొకేషన్లో ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా అందంగా కనిపించింది. చూసారు కదా, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ అయితే సరదాగా ఈవినింగ్ టైంలో వచ్చి కూర్చుంటారు. మీరు ఎప్పుడన్నా వైజాగ్ వస్తే ఇలా వెళ్ళండి, కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. బాయ్.